సోదరులకి చాలా చాలా కృతజ్ఞతలు. విశ్వమణి బాబు గారికి పాదాభివందనాలు. ఇది నా 4వ క్లాసు. నేను అనుకునేటన్నీ సక్సెస్ అయినాయి, మిరాకిల్ జరిగినాయి. ఆగస్టు నుంచి తిరుపతిలో ఫీడ్బ్యాక్ ఇచ్చాను. అప్పటి నుంచి జరిగిన సంఘటనలు చెప్తా, 2-3 వాక్యాలు. నా భార్య ఏది ఫస్ట్ గోరెంటాకు ముక్కు పుడుక అన్నది. తర్వాత ఫస్ట్ గజ్జలు పెట్టింది, వచ్చినాయి. ఉంగరం పెట్టింది, వచ్చింది. తర్వాత కమ్మలు పెట్టినాయి, వచ్చినాయి. అంతే. తర్వాత నేను అప్పు తీర్చుకున్నాను. సార్ చెప్పినట్టు అప్పులకు బాకీ నేను ప్రతి నెల చెప్తూనే ఉన్నాను. అవన్నీ సోది అనుకోదు. ఈఎంఐ 1 lakh కట్టుకుంటా పోతాను. చేసుకుంటా ఉంటా అంటే ఇంక అప్పులు ఉన్నాయి కదా, అవి ఎట్లా తీర్చాలి, ఎట్లా తీర్చాలి పేరుతో సహా ఊహించిన విజువలైజేషన్. పలాని వ్యక్తికి పలాని బాండ్ పేపర్ చించు, అంతే చించు, ఎట్టొచ్చిందో తెలియదు, బుల్లెట్ దిగిందా లేదన్నట్టు తీర్చినామా లేదా బాకీ, అంతే అయిపోయింది. తర్వాత ఇంటి గురించి చెప్తా అని క్లాస్లో చెప్పాను. దగ్గర ఇప్పుడు పొజిషన్ 6 నెలలు అవుతుంది కదా, నా ఇంటికి బేరం వస్తూనే ఉన్నారు. నేను ఇట్టా చేయలే, వాళ్ళే గీసిన బ్లూ ప్రింట్ తీసిన పైన మాడి కట్టాలని. 200 మంది వచ్చింటారు బేరానికి, కాలా నా చేతికి అడ్వాన్సే రాలే. నేను అది రాసింటే పైన అంతస్తు కడతా అని, ఆ లెక్క నా ఇల్లు నా చేతి జారిపోద్దనింది. అది ఇప్పుడు జరుగుతానంది. తర్వాత వస్తాను. ఇంకా షాప్ అంటే షాప్ వచ్చింది. తర్వాత అప్పులు తీర్చినాను. ఇల్లు నీదే అయిపోయింది ఇప్పుడు. అయిపోయింది సార్, 90% అయిపోయింది, 5% ఉంది. పత్రాలు తీసుకొని వస్తా, అది తీసుకొస్తా సార్. తర్వాత ఇంకా నాకు సినిమా పిచ్చి అన్నా కదా, ప్రతిదీ సినిమాతోనే నేను పోలిస్తాను. మనం చేసేది కూడా నటనే. రాత్రిపూట మీరు గమనించారో లేదో, చంద్రముఖి సినిమా చూసినారు కదా మీరు, దాంట్లో ఒక నెగిటివ్ పట్టుకోండి, కానీ ఆ నెగిటివ్ వదిలేయండి. ఆమె హీరోయిన్ ఏం చేస్తాను ఆయన అడిగిపోయి ఫోజు పెట్టి చంద్రముఖి నటించింది అంటే మీరు అట్నే చేయండి, ధనవంతుణ్ణి అనండి. రజనీకాంత్ సినిమాలో డైలాగ్ ఉంది, కింద నుంచి పన్ను అనడానికి కబాలి రాయడం అన్నట్టు, నేను ధనవంతుని అనండి. ఎందుకు అర్థం స్వీకరించదో చూడు ఒకసారి, అంతే. ఇంకా తర్వాత అనేది నేను ఫస్ట్ చెప్పిన సార్ ఫస్ట్ నుంచి చెప్తాను, గమనిక అనే పాయింట్లు పట్టుకోండి అని. మీరు ఈ సబ్జెక్ట్లోకి వచ్చినాక గమనిక పాయింట్ పట్టుకోకుంటే ఏమీ రాదయ్యా. 21 పాయింట్ చదివితేనే. సార్ ఆడున్నప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి అర్థం కాదు. ఏంది సార్ చెప్తా అంటాడు, ఈ భయాన్ని వదిలేయండి. ఫస్ట్ ఉన్న వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. ఫస్ట్లో చెప్పిన ఒక్కొక్క అక్షరానికి ₹1 ఇచ్చినా తక్కువే అని, అది నిజం, అక్షరాల నిజం. ఏందయ్యా పాయింట్లు ఏంటయ్యా స్వామి, నమ్మకం అమ్మలాంటిదా? అమ్మ నిజమే కదా, అది కూడా నమ్మకం ఎట్టుండాలంటాడు, గూటం అంటాడు. గుండ్రాయి గూటం ఉంటాయి కదా, నిజం మళ్ళీ. అలా వైకుంఠ సినిమాలో హీరో వాళ్ళ ఆయనకి యాక్సిడెంట్ జరిగిందని కట్టె వేస్తాడు, దానికి గుడ్డ వేస్తాడు, కారు యాక్సిడెంట్ కావద్దని. కానీ విలన్కి వాడికి పోయి ఆ కారు యాక్సిడెంట్ అవుతుంది, కానీ కట్టె మటుకు దిగబడింది చూడు, అట్టుండాలి నమ్మకం. అది మన నమ్మకం అంటే. ఎవడొచ్చినా మార్చద్దు, పక్కన దారులు పడుతుంటే నెలకు పరీక్ష పెడుతుంది విశ్వం, ఊరికనే పోయేదో, నిన్ను నన్ను లాక్కోదు. ఇంటి పక్కన రాలేదు మళ్ళీ నువ్వెందుకు వచ్చినావు, నీకంటూ ఒక పర్పస్ ఉంది. మార్చి సినిమాలో హీరోగాడు ముసలోడు అంటాడు, సార్ భూమి తల్లిలోకి లాక్కుంటే విశ్వం విడిచిపెడతాడని. అలా ఒక్కసారి విశ్వంలోకి వచ్చి చూడు, నిన్ను విడిచిపెట్టదు. ఒక్కసారి వచ్చి చూడు, టచ్ చేయి, నిన్ను విడిచిపెట్టదు విశ్వం, టచ్ చేయి, అంతే. తర్వాత పుష్ప 2 సినిమా నేను రాందలికే తిరుపతిలో చెప్పా డైలాగ్ ఒకటి, తిరుపతి లడ్డు ఎట్టుంటుందో సార్ క్లాస్ అని. వాడు అంటాడు కదా, సో జగద్వాకు సూట్ కేసు ఇచ్చేటాడు, నా సూట్ కేసులు చాలా ఉన్నాయి సార్, తిరుపతి లడ్డు లెక్క కళ్ళద్దుకొని తీసుకోవాల్సిందని. ఈ విశ్వంలోకి దిగినాక కళ్ళద్దుకొని తీసుకోవాల్సిందే ఈ సబ్జెక్టు, ఖచ్చితంగా తీసుకోవాలా, తీసుకుంటేనే సక్సెస్ వస్తారు. ఇంకా షాప్ ఉంది కదా నాది షాప్ టీవీఎస్ ఎదురుగా అన్నీ బిగించబెడతా. ఇంతవరకు బీగాలు పోయిన చరిత్ర లేదు. ఒకరోజు పోయినాక రాత్రి ఇంకా నాకు బయటికి వెళ్ళిన కిరాణా షాప్ క్లోజ్ చేసుకొని ఇంటికి వెళ్ళాలి. తర్వాత చూసుకుంటే లేవు. ఇంకా ఏమన్నా కానీ షాప్ కానీ పెట్టేసి ఇంటికి పోయి చేసిన. ఇంట్లో తగ్గ చివాట్లు పడినాయి, మామూలే ఇంకా పడుతుంటాయి. ఇట్లుండవని మనకు ఉంది కదా సబ్జెక్టు, రూమ్ వేసుకోవడం కొట్టడమే ఇంకా మన ధ్యానము అది ఇది అంట. ఆ కీ చైన్కు ఉండే లాక్తో సహా, ముత్తూర్ది ఫైనాన్స్ నాది, ఆ లాకర్తో సహా విజువలైజేషన్ చేసిన. పొద్దున్నే ఒక పాప తెచ్చిచ్చింది, ఆ పాప కృతజ్ఞతలు చెప్పి 5 స్టార్ చాక్లెట్ ఇచ్చిన. ఇది నిజమా కాదని చెప్పినాక ఇక్కడ మీరు ఉన్నారు కదా, అతనికి ఆ ఇన్సిడెంట్ జరిగిందంట. అలివేలు మంగాపురం ఊరు ఉంది కదా, ఆడికి పోయింటే బీగాలు కింద పడినాయంట. కింద పోయినా దర్శనం చేసుకొని వచ్చాడు, అన్నీ చూసుకొని కాలం కుదరలే. వాటర్ బాటిల్, అది కూల్ డ్రింక్స్ బాటిల్ ఉంటుంది, వాటర్ బాటిల్ ఆయన తీసుకొన్నాడంట. తర్వాత ఎత్తలాడి చేసినాడు, అఫర్మేషన్ చదివినాక చేసిన బలంగా పట్టినాడు, ఇట్లా పట్టలే. ఇంకా లేవు ఆ బీగాలు ఉంటేనే అతను లోకల్ పోవాలి ఊరికి. చేసినాడు, వచ్చినాయంట. నాకు ఫోన్ చెప్పినాడు. నేను సక్సెస్ అయింది కాకుండా అతను కూడా సక్సెస్ అయ్యంటే ఇంకా నాకు ఎక్కడో మనసు పీకింది అట్టినాక. ఒక 3 పాయింట్లనా. ముందు ఈ సబ్జెక్ట్ పట్టుకోండి, ఏం లేదు. ఈ సబ్జెక్ట్ పట్టుకున్నాక 21 పాయింట్లు చదువుకున్నాక నీ అంతటి నువ్వే మారుస్తావు అంతే.
ఇంకోటి ధనం వచ్చినాక దాన ధర్మాలు చేయడం గొప్ప సంగతి కాదు. 10 రూపాయలు ఉన్నప్పుడు రూపాయి చేయండి, ఎందుకు రాదు? విశ్వం నేను ఎందుకునింది, అందుకే ఊరికి నువ్వు వచ్చానే ₹1 కోటి వచ్చానే బ్యాంకులలో స్విచ్ బ్యాంకులలో వేసాం కాదు గొప్ప సంగతి. దాన ధర్మాలు చేసినోనికే వస్తుంది ఈ సబ్జెక్ట్, ఎక్కుతుంది. సబ్జెక్ట్ బాగుంది, సార్ బాగున్నారు ఇక్కడ అంతా. సార్ ఎప్పుడు నవ్వుతానే ఉంటాడు, మీరు గమనించాలో పొద్దున్న నుంచి ఎప్పటికీ ఎనర్జీ శక్తి ఎక్కడ మనలా నిక్కుతా నిలుగుతా ఏంది ఏంది అనుకుంటాను. సార్లో ఇంచు 1.00 కూడా తగ్గదు. ఇంకా 369 అన్నారు కదా, చాలా పవర్ అన్న. నాకు ఆటోమేటిక్గా తెలియకుండా టీవీఎస్కు 3 అనే నెంబర్ వచ్చింది, ఇంకా 6 కావాలా. నేను ఇంతకుముందు మీకు చెప్పాను ఫీడ్బ్యాక్లలో ఏటీఎం కార్డు వచ్చింది, దాని పాస్వర్డ్ 6 పెట్టినా. విజిలేషన్ బోర్డులో కార్ అని బొమ్మ పెట్టినా, 4 9 గీకిచ్చిన ముందుగానే. 4 9 ఎంత 36, 3 + 6 ఎంత 9. అది సార్ సబ్బే శుద్ధమంటుంటాడు కదా 3 సార్లు, మళ్ళీ పళ్ళెం కడిగేటప్పుడు 3 సార్లు. నా జీవితంలో అయిపోయింది. పెట్రోల్ కూడా పట్టించాలన్నప్పుడు నాకు లెక్కునేప్పుడు 369, లెక్క లేకుంటే 99. ఆ 100 వానికి ఇచ్చానుకో, రూపాయి వాడు తీసుకున్నానుకో, వాని లెవెల్ ఎక్కడో అంటే పాజిటివ్ వచ్చేది, రూపాయి నాకు వచ్చిందిరా అని. అంతే, నేను జీవించుతానా అంతే. ఇంకా ధనవంతులు అద్దంలో ఒక వర్కర్ ఉంది, ధనవంతుల లిస్టులలో నా పేరు చేర్చినందుకు యాడిపోయి నా పాయింట్. ఇది ఇప్పుడు రాదు నా 1వ రోజు చదువు, 2వ రోజు చదువు, నెల రోజు, 100వ రోజు చదువు, నా సబ్జెక్ట్ అనేది ఉంది నా దాంట్లో ఉంది. ఏదైనా ధనవంతుల లిస్టులో నీ పేరు చేర్చుతావా? చేర్చి చూడు ఒకసారి ఎటుంటుందో. అది గోల్కొండ హై స్కూల్ సినిమా చూసినారు కదా, అలా పిల్లోళ్ళు యావరేజ్ స్టూడెంట్స్, సుమంత్ కోచ్ ఇస్తా అంటాడు గోల్కొండ ఛాంపియన్ లేదు 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 అని. ఏం సార్ మనం ఒక రౌండ్ గెలిచేసరికి గొప్ప సార్ అండి అట్లుంటామని ఛాంపియన్ బోర్డు వేసి పేర్లు రాశారు. ఈ పేర్లలో ఎవరన్నా పేర్లు లేకుండా తప్పు చెప్పను. ఇప్పుడు రాసుకున్నాను ధనవంతుల లిస్టు, రిలయన్స్ అంబానీ, రతన్ టాటా, విశ్వాని బాబు గారు, రాజేష్ గారు. ఏం వద్దా చెప్పు, వద్దా వద్దా? వాళ్ళ గురించి ఆలోచించినప్పుడే వాళ్ళ గురించి ఆలోచనలు వచ్చాయి. ఏంది అనుకుంటున్నారు మీరు? అస్సలు ఏంది యాడున్నాడో కానీ నిజంగా నేను అప్పుడే చెప్పిన, కృష్ణుడు మనం అందరం అర్జునులం. ఇంకా మీరు చేసుకోండి. ఇదే శ్లోకము ఒకటి ఉంది, యద్భావం తద్భవదని. ఇదే వాక్యం సార్ ఇంత చెప్తుంటే, ఒక వాక్యం 2 సార్లు చెప్తే గొప్పది గొప్ప. ఇదే వాక్యం భగవద్గీతలో ఉందంట, ఖురాన్లో ఉందంట, చర్చిలో ఉందంట, అదే బైబిల్లో. యద్భావం తద్భవతి అంటే నువ్వు ఏది గ్రహిస్తే అది నీకే వచ్చది, అది నీకే గ్రహించడమే. వేరే పార్ట్ టైంగా జాబ్కి పోతున్నాను, దాంట్లో సక్సెస్ కావాలని గురుగారు ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చినాను. ఇంకా క్లాస్ అంటావా, అద్భుతమో అద్భుతం, నా బుద్ధం నా భవిష్యత్తు. తిరుపతి లడ్డు ఎందుకని నాకు తెలియదు కానీ దాని మీనింగ్ అనుకున్నా, తప్పు ఉంటే చూడండి చెప్తా. కోరికలైన మేనిఫెస్టో పదార్థం తీసుకోండి, దాన్ని ముద్దగా చుట్టండి. ముద్దగా చుట్టినాక జీడిపప్పు, యాలకలు, ద్రాక్ష వేస్తావు కదా, ఆ 3 ఈ మనం రాత్రిపూట కూర్చుంటాం చూడు సార్, ఫస్ట్ ధ్యానం ఒకటి, మిర్రర్ ఒకటి, విజిలేషన్ ఒకటి, ఈ 3 లడ్డుకు పెట్టండి. ఇంకా పచ్చకర్పూరం ఏ దానికి వచ్చావు తెలుసా, రిజల్ట్కి వదలండి. పచ్చకర్పూరం వేసినట్టు ఉంటుంది, స్మెల్ కానీ రాదు. రిజల్ట్ కూడా అంతే, వచ్చేట్టు ఉంటుంది, రాదు. ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ను తిరుపతి లడ్డు లెక్క భావించండి. పక్క బద్ధకం పోతానే లడ్డు గ్రహించండి. లడ్డు తిన్నట్టు ఎట్టుంటుందో టేస్ట్, ఈ సబ్జెక్ట్ కూడా అట్టే ఉంటుంది. ఇంక దీంట్లో ఏమన్నా ఉంటే చూసుకోండి అంతే. ఇది సార్, నాకైతే క్లాస్ బాగా నచ్చింది. ఇంకా నేను అద్భుతాలు సాధిస్తాను, మళ్ళా వస్తాను. ఇక్కడ వచ్చేసిన ధనవంతురాలకి, కోటీశ్వరాలకి, ధైర్యవంతురాలకి కృతజ్ఞతలు. ఇక్కడ ఉన్న మన గురువు బాబు గారికి కృతజ్ఞతలు. ఈ లైట్లకి, కుర్చీలకి, ఫుడ్కి చాలా చాలా కృతజ్ఞతలు. నేను ఇప్పుడు ఈ 2వ క్లాస్ రావడం ఇక్కడికి, నేను ఫస్ట్ క్లాస్లో వచ్చినప్పుడు చాలా నెగిటివ్గా ఉన్నాను. నాకు అసలు ఫస్ట్ క్లాస్ వచ్చినప్పుడు నాకు అసలు ఏం తెలియదు కూడా, ఇక్కడ వచ్చినా కూడా అసలు ఏం నేర్చుకోలేదు. వెళ్ళేటప్పుడు నెగిటివ్ మొత్తం ఇక్కడే వదిలేసి పోవాలంటే నేను ఇక్కడే సార్ మాటలు మైండ్లోనే ఫిక్స్ చేసుకొని పోతూ పోతూ బస్సులో కూడా అదే ఆలోచించుకుంటూ వెళ్ళాను. ఆ తర్వాత చాలా ధైర్యం వచ్చింది, ఈ నుంచి ఇంటికి వెళ్ళే వరకే ధైర్యం వచ్చేసింది నాకు. నేను చాలా వరకు అప్రివేషన్ సార్ లేస్తేనే ఉదయం ఫస్ట్ ధ్యానం చేసి తర్వాత అద్దంలో అప్రివేషన్ చేసుకున్నాను. చేసే కొద్దీ ఒక 4-5 రోజులు నెగిటివ్నే వచ్చింది సార్ నాకు. తర్వాత ఫుల్ పాజిటివ్కి వెళ్ళిపోయినా. మా ఆయన అన్నాడు, నువ్వు ఏంది నేర్చుకొచ్చినావు, ఇదేం చేస్తున్నావు అంటే, నువ్వు ఊరికే చూడు తర్వాత నీకే తెలుస్తుంది అని అన్నా సార్ అతనికి. సరే నీ ఇష్టం, ఏదైనా చేసుకో, పంపించింది నేనే కదా నీకు, నువ్వు ఇది చేస్తే ఇది అన్ని నీకు వర్కౌట్ అవుతుంది కాబట్టి పంపించానని చెప్పిండు సార్.
తర్వాత మాకు అన్ని విజయాలు చాలా బాగా జరిగినాయి సార్. ప్రతి ఒక్కరు ఫస్ట్లో ఎవరైతే డబ్బులు ఇవ్వమన్నారో వాళ్ళే ఫోన్లు చేసి మరీ ఇస్తున్నారు సార్. మాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది సార్. మేము 7 లక్షల లోన్ తీసుకున్నాం, 6 నెలలకే మళ్ళీ లోన్ ఇస్తామని ఫోన్లు చేస్తున్నారు సార్ మాకు. మేము ఆర్గెస్టర్ మిషన్ కొనుక్కున్నాం సార్. ఆర్గెస్టర్ వరికోత మిషన్ కొనుక్కున్నాం సార్. కొనుక్కున్నాము మేము. నాకు ఫీల్డ్ దొరకాల 3 నెలలు ముందే దొరకాల అని అప్రివేషన్ చేసినాను సార్. నాకు 20 రోజులకు ఫీల్డ్ నడుస్తుంది నంద్యాలలో. నేను చాలా సక్సెస్ ఉన్నా సార్. నా మిషన్ బాగా నడవాలా, డబ్బులు నాకు చాలా అనుకూలంగా రావాలా, నేను ఇంకా సక్సెస్ అయ్యి మళ్ళీ క్లాస్లో కూడా చెప్పాలని నాకు ఫుల్ ధైర్యం వచ్చేసింది సార్. నాకు అన్నీ అనుకూలంగా ఉంది సార్. స్వయంగా మా ఆయనని పోయి 5 గంటల వరకు ఇంకా సార్తో అన్నీ కలిసి మాట్లాడి నిదానం రాని నాకు చెప్పి మరీ పంపించిండు సార్. నాకు ఫుల్ ధైర్యం వచ్చింది సార్. మా ఆయన కూడా ఈ సబ్జెక్ట్కి వచ్చిన కాడ నుంచి నవ్వడమే సార్. నువ్వు ఉంటే చాలు జ్యోతి, నువ్వు ఉంటే చాలు, ఇదే చాలా పాజిటివ్కి వెళ్ళిపోయినారు సార్. నాకు ఫుల్ హ్యాపీగా ఉంది సార్. నాకు ఎప్పుడు ఇలాగనే ఉండాలా, నా పిల్లలు బాగుండాలా, నేను బాగుండాలని మరీ కోరుకుంటున్నాను సార్. లైఫ్ బాగుంది నీకు? చాలా బాగుంది సార్. ఇంకా అన్నీ ముందు విజయాలే సార్. నేను సబ్సిడీ లోన్ కూడా ఫైలు రావాలనుకున్నా సార్. అన్నీ బాగా జరుగుతున్నాయి సార్. నాకు 2-3 నెలలు పడిపోవాలని నేను ఇదే చాలా మైండ్లో ఫిక్స్ చేస్తున్నా సార్. ఆర్గెస్టర్ మీద నేను తెచ్చిన, ఎవరి దగ్గర అయితే తెచ్చినవి అన్నీ ఈ నెలలో వచ్చిన నేను కంప్లీట్ చేశాలని అనుకుంటున్నా సార్. నాకు ఫుల్ ధైర్యం ఉంది సార్. 100% కంప్లీట్ చేస్తా. మళ్ళీ క్లాస్లో వచ్చి ఫీడ్బ్యాక్లో చెప్తాను సార్. నాకు ఫుల్ కాన్ఫిడెంట్ ఉంది సార్. క్లాస్ సూపర్ ఉంది సార్. నమ్మిన ప్రతి ఒక్కరికి చాలా బాగుంటుంది. నమ్మండి, చేయండి, 100% సక్సెస్ జరుగుతుంది. ఇది నా అనుభవం కాడికి నేను చెప్తున్నా. ఇంకా మీ ఇష్టం, దీంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే క్షమించండి. ఓకే సార్. వచ్చిన ధనవంతులకు, అదృష్టవంతులకు కృతజ్ఞతలు. గురుగారికి పాదాభివందనాలు. నేనైతే చాలా సక్సెస్ అయినాను గురుగారు క్లాస్ వినడం వల్ల. సంవత్సరం నుంచి ప్రతి ఒక్కటి సక్సెస్లోనే ఉన్నాను. ఈ నెలలో నేను ఇల్లు కొన్నాను. అది 30 లక్షలు. ఆ ఇల్లు కాస్ట్ వచ్చేసి 30 లక్షలు ఉంటే నాకు 20,50,000కే వచ్చింది సార్. 17వ తేదీ గృహప్రవేశం కూడా అయిపోయింది. ఇల్లు కానీ నేను అనుకున్న పర్మిషన్ చేసిన ఆ ఇల్లు కావాలని 5 రోజులకే నాకు వచ్చేసింది సార్ ఇల్లు. అది నాకు ప్రతి ఒక్కటి సక్సెస్లో ఉన్నాను. నేను నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాను ఈరోజు సార్ దగ్గర వచ్చినప్పటి నుంచి. 1 ఇయర్ నుంచి నేను 10 లక్షలు అప్పు పోయింది, కారు వచ్చింది, ఇల్లు వచ్చింది. ఇప్పుడు ఇల్లు పైన మళ్ళీ మాడి కట్టియాలని కోరుకుంటున్నాను సార్. క్లాస్ అయితే చాలా బాగుంది సార్. నేను ఇంట్లో కూడా మా వాళ్ళకి అందరికీ క్లాస్ చెప్తాను. అందరూ విశ్వమణి బాబు గురువు గారికే క్లాస్ వింటారు, అన్నీ చేస్తారు. మేము నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నా యొక్క కృతజ్ఞతలు, నమస్కారాలు. విశ్వమణి బాబు గారికి చాలా కృతజ్ఞతలు, పాదాభివందనాలు సార్. నేను ఇది 2nd క్లాస్. నా పేరు మహేశ్వరమ్మ. నేను టీచర్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నాను. ఇంతకుముందు గ్రూప్స్ రాశాను, 1-2 మార్కులు పోయింది. పోయినసారి నేను ఫీడ్బ్యాక్ ఇచ్చాను. కాకపోతే ఇప్పుడు ఇవ్వడానికి కారణం ఏంటంటే నేను చదువుకోవడానికి వీలుగా ఉంటుందని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను రీసెంట్గా. అది ఒప్పుకుంటారో లేదని మా హస్బెండ్ అనుకున్నా సార్, వాళ్ళే పంపించారు. ఇంకా నేను మా హస్బెండ్కి చెప్పకుండా ఏది చేయను సార్. కాకపోతే ఈ క్లాస్కి వచ్చేది మా హస్బెండ్కి తెలియదు. అది తెలిస్తే ఓకే చెప్తారు, నో చెప్తారు. అంటే ఫస్ట్ ఎస్ఏ చెప్తారు, కాకపోతే గెస్ చేయలేమని చెప్పేసి సరే నేను సక్సెస్ అయినాకనే చెప్పాలనుకుంటున్నాను. నెక్స్ట్ సారి వచ్చేసరికి టీచర్గా రావాలని, టీచర్గా వస్తాను కంపల్సరీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా భోజనాలు బాగున్నాయి. ఇక్కడ క్లాస్ మాత్రం సూపర్ సార్. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు 12కి అట్లా వచ్చేసాను మధ్యలో. నేను ఈసారి క్లాస్కి వద్దులే అనుకున్నాను. కాకపోతే నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒకసారి కన్సల్ట్ చేయి అని నా మనసుకు అనిపించింది, నేను వచ్చేసాను. తర్వాత మా అమ్మకు తప్ప ఇక్కడికి వచ్చే క్లాస్కి ఎవరికి తెలియదు సార్. ఆ క్లాస్కి పోయేది మళ్ళీ నేను కర్నూలుకి వెళ్ళి వస్తానని చెప్తాను సార్. మా హస్బెండ్కి మాత్రం వెళ్ళు అంటాడు. అంతే. ఎందుకనే తెలియదు, ఎందుకని ఎప్పుడు అడగలేదు సార్. నేను కూడా ఏం చెప్పలేదు. ఇంకా అదొకటి. ఇంకొకటి ఏంటంటే కంపల్సరీగా ఈ సబ్జెక్ట్ అయితే 100కి 100% జరుగుతుంది సార్. కొంచెం
కాన్సల్ట్ చేసి మనం చేస్తే ఖచ్చితంగా జరుగుతాయి, అన్నీ జరుగుతాయి, అద్భుతాలు ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ భోజనాలు బాగున్నాయి, క్లాస్ సూపర్గా ఉంది. భోజనాలు వడ్డించిన వాళ్ళకి, పెట్టించిన వాళ్ళందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. చేసినట్టు ధనవంతులకి, ఐశ్వర్యవంతులకి, మేధావులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. ముఖ్యంగా మన గురువుగారు విశ్వబాబు గారికి నా పాదాభివందనాలు. నేను కూడా ఈ వీడియోస్ 1 year చూస్తూ ఉన్నాను, కానీ మధ్యలో కొన్ని చేశాను, కొన్ని చేయలేదు, రిజల్ట్ రాలేదు, సరిగ్గా చేయలేకపోయాను. తర్వాత నేను డిసెంబర్ నెలలో క్లాస్కి వచ్చాను విజయవాడ. వచ్చినప్పుడు అప్పుడు చాలా ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నాను. అంటే సార్ చెప్పారు, నిన్ను నమ్ముకోవాలి, ఎదుటివాడిని ఎప్పుడు నమ్మొద్దని చెప్పేవాడు. ఏంటి నేను ఎప్పుడు నన్ను నమ్ముకుంటే హెల్ప్ చేస్తున్నప్పుడు నమ్ముతాం కదా కామన్గా, ఏంటి అలా చెప్తాడని చెప్పేసి అనుకొని చూసే ఉండేవాడిని. ఒకడిని నమ్మి 8 సంవత్సరాలు మోసపోయాను, 8 years. ఒకటి హెల్ప్ చేసి 3 సంవత్సరాలు మోసపోయాను. అది పోయింది అనుకుంటే మళ్ళీ ఇంకోడు రిలేటివ్ ఒకటి తగిలాడు. సో మనకి అట్లా ఎట్లా వస్తాయని చెప్పేసి వేరే వాళ్ళ దగ్గర మనీ సమ్ ఆఫ్ ది అమౌంట్ ఇప్పిస్తే అది 1924 అంటే 5 సంవత్సరాలు, అంటే 8 years గుడ్డిగా నమ్మి ఎంత మోసం అంత నష్టపోయాను. ఇక తర్వాత గురుగారి వీడియోలు చూస్తున్నా చిన్నగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. చేస్తుంటే కొంచెం నమ్మకం పెరిగింది. నమ్మకం పెరిగినప్పుడు అప్పుడు నేను యాక్చువల్గా హైదరాబాద్ వదిలి ఇంటికి వెళ్ళిపోయాను, జాబ్ సరిగ్గా లేదని చెప్పేసి. ఇంకా నా లైఫ్ అంతేనేమో అనుకున్నాను. ఆడికి వెళ్ళిన తర్వాత కాలేజీలో చేస్తాను, తక్కువ అమౌంట్ వచ్చేది. సో శాలరీ సరిపోవట్లేదని చెప్పేసి నేను చేశానంటే మళ్ళీ ఇంకా ఒక వీడియో చూశాను సార్ నేను బెంగళూరులోనే విశాఖపట్నం ఫీడ్బ్యాక్ ఒకటి చూశాను. ఒక బారు మేనేజర్ ఆయన ఇది ఒక టెక్నిక్ చేసినప్పుడు అతను 3 చేసాడు. దాన్ని చూసి నేను నమ్మి గుడ్డిగా చేస్తే నాకు హైదరాబాద్లో ఒక జాబ్ ఆఫర్ వచ్చింది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన శాలరీ వచ్చింది, 35,000 శాలరీ వచ్చింది. తర్వాత ఓకే అని చెప్పినట్టు చేశాను. 3-4 లేసాను, గట్టిగా చేసేవాడిని. ఒక 3-4 days చేశాను. 3-4 daysలో నాకు హైదరాబాద్లో రావాలి అనుకున్నాను, సెటిల్ అవ్వాలనుకున్నాను. హైదరాబాద్ వచ్చేసాను. వచ్చిన తర్వాత అక్కడ జాబ్లో జాయిన్ అంతా బాగానే ఉంది. అది చేస్తూనే మళ్ళీ ఒక కాంట్రాక్ట్ బేస్ మీద మళ్ళీ జాబ్ పడితే మళ్ళీ అప్లై చేశాను. అది కూడా నేను ఇంటర్వ్యూకి వెళ్ళి ఒకే ఒక పోస్ట్ ఉంది. నాతో పడుచున్నా నీకేం రాదు, ఎందుకంటే నీ ముందు చాలామంది ఉన్నారు అన్నారు. సరే వచ్చినా నాకు హ్యాపీ, రాకపోయినా హ్యాపీ, ఏదైనా సరే నా మంచిగా చెప్పి మేలకుండా ఊరుకున్నాను. ఇంక తర్వాత ఎట్లా ఒకసారి చేసుకుంటూ పోతుంటే మామూలుగా అందరూ అంటున్నారు కదా, విశ్వన్ బాబు గారు నిజంగా శక్తి ఉంటే ఇది జరగాలనేసి. అది చేసి నేను డబ్బుల కోసం చేశాను. యాక్చువల్గా జాబ్ కోసం నేను చేయలేదు. నాకు ఇట్లా అమౌంట్ కావాలి, నిజంగా ఎలా శక్తి ఉంటే డబ్బు రావాలని చెప్పేసి అనుకుంటే నాకు అదే రోజు సాయంత్రానికి ఆఫర్ లెటర్ వచ్చింది. ఇవాళ సెలెక్టెడ్ ఫర్ సో పోస్ట్ కాంట్రాక్ట్ బేస్ అనేసి. అది కూడా శాలరీ వచ్చి 35,000. ఓకేనా? సో అయితే ఇక్కడ ఇంకా మంచిగా సెటిల్ అవ్వాలి, హైదరాబాద్లో మంచిగా సెటిల్ అవ్వాలని ఆశపడుతున్నాను. గురుగారి యొక్క టెక్నిక్స్ కరెక్ట్గా ఫాలో అయితే మాత్రం మన లైఫ్లో సక్సెస్ అవ్వడం మాత్రం ఖచ్చితంగా ఖాయం. కానీ ఒకటి ఎవరిని మాత్రం గుడ్డిగా నమ్మకూడదు. ఇది మాత్రం నేను బాగా తెలుసుకున్నాను. ఎందుకంటే గురుగారు చెప్పిన కూడా అది వాస్తవం అయిపోయింది. నువ్వు నమ్ముకున్నప్పుడే 8 సంవత్సరాలు నేను నష్టపోయింది కూడా విత్ 1 year నుంచి ఈ 2-3 months నుంచి నేను కొంచెం రికవరీ అవుతున్నాను. అంటే నన్ను నేను నమ్ముకొని ఈ టెక్నికల్ వీడియోలు చూడటం వల్ల నాలో కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగి నా మీద నమ్మకం పెరిగి సక్సెస్ అనేది నాకు వస్తుంది. సో కాబట్టి మళ్ళీ మనం నమ్ముకొని గురుగారు చెప్పినట్టు చేస్తే మాత్రం 100% కదా 1,00,000%, కోట్ల % కూడా సక్సెస్ అవుతాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువు గారికి నా పాదాభివందనాలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ. లాస్ట్కి చెప్పాల్సిన అవసరం లేదు. మటన్ కర్రీది ఎలా ఉందో క్లాస్ అలా ఉంది, గులాబ్ జాము ఐస్ క్రీమ్ కలుపు తింటే ఎలా ఉంది అలా ఉంది. దీన్ని ఎవరైతే సిస్టమేటిక్గా చెప్పిన విధంగా చేస్తారో వాళ్ళు నెల చేయాల్సిన అవసరం లేదు. కొంతమందికి 10 daysలో సక్సెస్ అవుతారు. నాకైతే 3 రోజులు నేను చేశాను. ఖచ్చితంగా 3 రోజులు 3:45 లేచి చేశాను. విత్ ఇన్ 1-2 daysలో నాకు కాల్ వచ్చింది, సో పోస్ట్ కాలింది వస్తారు అనేసి. సో మన గట్టిగా గుడ్డిగా చేస్తే చాలు అంతే. ఇది వచ్చిందే లేదా సెకండరీ ఆప్షన్, ఆటోమేటిక్గా అది కనెక్ట్ అయిపోద్ది. మనం చేసేదాన్ని బట్టి మనం డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఏం లేదు, మనం ఎంత బాగా నమ్మకం చేస్తామో అంత బాగా రిజల్ట్ వస్తుంది. ఎంత అపనమ్మకంతో చేస్తామో రిజల్ట్ అంత లేట్గా వస్తుంది. పాజిటివ్గా ఉన్న వాళ్ళకి మాత్రం వస్తుంది. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ గురుగారు. నా పేరు పిఎం మహేంద్ర. వచ్చిన ధనవంతులందరికీ నా కృతజ్ఞతలు. ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడం ఫస్ట్ టైము. నేను చాలా బాధలో ఉన్నాను, కానీ చెప్పుకోలేను. ఒక 15 లక్షలు అయిపోగొట్టేసినాను. విశ్వమణి బాబు గారి వీడియోస్ చూడడం వలన సగం తగ్గిపోయింది. ఇంకా 7 lakhs ఉంది. ఫస్ట్ టైం కాబట్టి మాట్లాడలేకపోతున్నాను. నెక్స్ట్ టైం అదరగొట్టేస్తా. లేదు సార్,
ఇప్పుడు ఎందుకు పోయిందంట ఆ భయం ఎక్కడ నుంచి వచ్చింది? కరెక్టే సార్. మరి చెట్టు చేశాను, 5x50 చేశాను. 5x50 ఒక్క 2 నిమిషాలు మిస్ అయింది. ఒకే టైం పెన్ను పెట్టలేకపోయాను. మూడోసారి నెక్స్ట్ మళ్ళీ ట్రై చేస్తా. మరి చెట్టు దగ్గరికి వెళ్ళాక 70% అయిపోయింది నా అప్పు. అది ఏమి తీసేసినాను, ఇంకా 75 ఉంది. ఆ 75 తీసేయాలా. విశ్వమణి బాబుని ఫాలో చేస్తున్నా మీ వీడియోస్. నేను సామాన్యంగా అంటే సెల్లు తీసుకుంటే RR మూవీస్ తప్ప ఏది చూడను. తెలుగునో అంటే అవి గ్రాఫిక్స్ బాగుంటాయి. కానీ మీ వీడియో చూసిన వాళ్ళ నుంచి పిల్లలు కూడా నానా సెల్లి అన్నారు. 2 కొడుకులు 2 బిడ్డలు. మీ వీడియో ఫాలో చేస్తున్నా సార్, ఇంకా బాగుండాలా. నెక్స్ట్ టైం అది క్లోజ్ చేసుకొని వచ్చేస్తా. మీ అందరికీ నా కృతజ్ఞతలు.